वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये जयामुदीरये। नष्टप्रायेषु भद्रेषु नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया। भगवती उत्तमश्लोके भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च देवकी नंदनाय च नन्दगोपकुमाराय नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे। राम राम हरे हरे। हरे कृष्ण। श्रीमद् भागवतम प्रथम स्कंदम प्रथम अध्याय प्रथम श्लोक। ओम नमो भगवते वासुदेवाय जन्माद्यस्यतः अन्वयात् इतरतस् च अर्थेषु अभिज्ञ स्वराट् तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत् सूरयः तेजोवारि मृदं यथा विनिमयो त्रिसर्ग अमृष धाम्ना स्वेन सदा निरस्त कुहकं सत्यं परं धीमहि। ఇది ఫస్ట్ శ్లోకం. ఇది మనం ఫస్ట్ లైన్ చర్చించాం. సెకండ్ లైన్ ఒక భాగం పోయిన వారం చర్చించాం. ఏంటి? తేనే బ్రహ్మహృదయ. ఏ విధంగా భగవంతుడు ప్రత్యేకించి బ్రహ్మదేవునికి ఉన్న జ్ఞానము అందించింది ఎవరు? భగవంతుడు. కనుకనే వ్యాస్ మరి చాలా డీటెయిల్గా ఈ మొట్టమొదటి శ్లోకంలో చాలా డీటెయిల్గా భగవంతుని విషయం ఈ పుస్తకాన్ని ఈ సాహిత్యాన్ని చదివే వాళ్ళకు తెలిపే ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే మొట్టమొదటి విషయం అర్థం చేసుకోకపోతే ఎందుకంటే మీదేం కూడా అర్థం కాదు. ఫౌండేషన్ గట్టి పునాది వేస్తుంది. ఇది ఎవరి విషయం ఉంది మీరు ఫస్ట్ ఆ వ్యక్తిని అర్థం చేసుకోండి. వ్యక్తిని అర్థం చేసుకోకపోతే వ్యక్తి లీలలో అర్థం కావు. ఆర్ యూ టేక్ వెరీ లైట్లీ అండ్ చీప్లీ. ఇప్పుడు నిన్నగా చేసుకున్నాడు కృష్ణుడు అర్జున్ని మందలిస్తుండు. 2వ అధ్యాయం 10వ శ్లోకంలో మందలిస్తుండు యు ఆర్ ఫూల్ అని. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడిని ఫూల్ అనుగా ఒక సాధారణ వ్యక్తి అర్జునుడి ఫూల్ అంటే మాట సేమే. కృష్ణుడు ఒరే మూర్ఖుడా, బయట వ్యక్తుడు అర్జునుడు ఒరే మూర్ఖుడా, సేమ్ మాట. కానీ అర్జునుడి స్పందన వేరుంటుంది. అవును లేదా? అర్జునుడి రెస్పాన్స్ ఇద్దరికి వేరుంటుంది. ఓ సాధారణ వ్యక్తి మూర్ఖుడాన్ని అప్పుడే వాడికి కథ ఒడిచిపోతుంది. అదే వాడి జీవితం చివరి శబ్దం. ఇక వాడు మూర్ఖుడాను అయిపోయిందో లేదో లాస్ట్ మాట. ఇక కానీ భగవంతుడు మూర్ఖుడు అంటున్నావు. వాడు ఏమవుతుంది? ఎస్ ఐఎమ్ అ ఫూల్. ఇక దాని పెద్దగా ఏముందో చెప్పు.
దానికి ఇంకేమైనా ఉంటే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను ఒక్కడానికి. సో రెస్పాన్స్ తేడా ఎందుకు ఉంది? ఎవరు చెప్పే వ్యక్తి ఎవరు? కనుక నేను ఇలా అంటే అట్లీస్ట్ నా లైఫ్లో ఒక విషయం ఫాలో చేస్తాను. ఎవరు నిందించినా, ఎవరు గొప్ప చెప్పినా మనం బాధపడతామా బాగుపడతామా దేని మీద ఉంది? ఆ వ్యక్తి ఎవరు? నిందించే వ్యక్తి ఎవరు? పొగడత చేసే వ్యక్తి ఎవరు? ఫస్ట్ అది చూడాలి. దాని తర్వాత మనము వాళ్ళ మాటలు ఎంత సీరియస్గా తీసుకోవాలని తర్వాత విషయం. ఒకడు ఫాల్తూ వ్యక్తిగా వచ్చి దేని పనికిరాడు వచ్చి మనం నిందిస్తాడు, పట్టించుకోవడం పట్టించుకోకూడదు. ఎందుకు? మన లెక్క ఎంత, వాడెంత, మన తెలివి ఎంత, మన బుద్ధి ఎంత, వాడేటువంటి వాడు ఏం పట్టించుకోవడం. కనుక జీవితంలో ఎవరి మాటలు సీరియస్ తీసుకోవాలి, ఎవరు మాట పట్టించుకోలేదో ఫస్ట్ ఆలోచన వ్యక్తి ఎవరని. దాని తర్వాత మనము మన శక్తిని దానితో వినియోగించాలి. వ్యర్థమైన విషయం మీద మన శక్తిని వృధా చేసుకోవడం అది తెలుతున్నాం. అది వానికంటే ఎక్కువ ముక్కులో మనం లేదా, వానికంటే పెద్ద ముక్కులము మనము. ఎందుకు? మనం పట్టించుకున్నాం కాబట్టి. మనం పట్టించుకున్నాం అంటే ఏమవుతుంది? వాన్ని మనము గొప్ప చేసినట్టు. కనుక మీరు గమనించారు, ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఏదైనా కామెంట్స్ పాస్ చేస్తారు, వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు? ఎందుకంటే వీళ్ళు ఈ పెద్దవాళ్ళు వాళ్ళ పేరు తీసిరుకో వాళ్ళు పెద్దగా అయిపోతారు. సో దే డోంట్ ఈవెన్ అటర్ దిస్ నేమ్. వాళ్ళ విషయం కూడా అవునా ఇట్లానా ఏమో తెలియదు. కనుక వీ షుడ్ నెవర్ టేక్ ఎనీబడీస్ వర్డ్ సీరియస్లీ అన్లెస్ అండ్ యూ నో ద పర్సన్. అది చెప్పే వ్యక్తి ఎవరు? ఎస్ నా గురువు అని మూడు అంటే మూడు దానికంటే మూడు నెంబర్ 1 అంటే మూడు నెంబర్ 1 మూడు నెంబర్ 100 అని చెప్పాలి. ఎందుకు? ఆయన సరైన వ్యక్తి, ఆయనకు అధికారం ఉంది, ఆయన తెలుసు మూర్ఖుడు అంటే ఎవరు, మంచివాడు అని. ఎవరైతే మూర్ఖుడు ఎవరు, మంచు అంటే ఎవరైతే ఆ జ్ఞానం లేకపోయినా వాడు మూర్ఖుడు అంటే లెక్కకి లేదు. సో కనుకనే ఎప్పుడైతే మనం కృష్ణుని అర్థం చేసుకోలేము అప్పుడు ఆయన లీలలు కూడా అర్థం కావు. కానీ చాలామంది నాస్తికులు కృష్ణుని లీలలు విషయం ఉంటారు, ఇట్లా ఎందుకు వేస్తారు, గట్ల ఎందుకు వేస్తారు, ఇదా అదా, ఇది సరేనా, ఇది ధర్మమా, ఇది నీత్యా, ఇది న్యాయమా, ఇది నిజాయితీయా, ఎందుకు? ఎందుకంటే వాళ్ళ వ్యక్తిని అర్థం చేసుకోలేదు. సో కనుకనే కృష్ణుడిని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కృష్ణుడు ఎందుకు గోపికతోని రాసలు చేస్తాడు? మీరేమో బ్రహ్మచారి ఉంటాడు, మీ దేవుడేమో రాత్రి అంతా ఆటలు పెడతాడు. ఇదేం ధర్మం, ఇదేం పూజలు అంటారు. లౌకికంగా చూస్తే ఇదేం ఈ లోకంలో ఏమో ఒక్క పెళ్లి చేసుకున్నాడు మనకి ఎక్స్ట్రా మరణ అఫేర్ ఉందని, బయట ఎవరికి సంబంధం ఉండదు అని గొప్పగా అంటారు. పంచాయతీ పెడతారు, వాడిని అవమానిస్తారు, వాడిని నిందలు మోపుతారు, ఏమో చేస్తారు. కానీ భగవంతుడు ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్ని అఫేర్లు, లెక్కలేని అఫేర్లు. కానీ ఆయన పూజిస్తున్నాం, ఆయన పేరు జపం చేస్తున్నాం, ఆయన కోసం తపాలు వ్రతాలు జీతం అంకితం చేస్తున్నాం. ఎందుకు మరి? ఎందుకంటే మాకు తెలుసు ఆ వ్యక్తి ఎవరు. ఆ వ్యక్తి 16,000 రూపాయల మీద ఏంది, 16 లక్షలు 16 కోట్ల అమ్మాయిలను పెళ్లి చేసుకున్నా కానీ అది తక్కువనే, అది తక్కువనే. ఎందుకు? ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మొత్తం ప్రపంచంకే స్వామి ఉన్నాడు. ఈ సృష్టిలో ప్రతి ఒక్క విషయంని భోగించేవాడు ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్క విషయము ఆయన కోసం ఉంది. మళ్ళీ ప్రతి ఒక్క వ్యక్తి విషయంని ఆయననే సృష్టించుకున్నాడు. సో ఆయన సృష్టించుకున్న వస్తు విషయంని ఆయన భోగించడం తప్పేముంది? మనం వంట వేసుకుని మనం తింటున్నాం, పక్క పక్కన ఇబ్బంది కదా. మనం నాకు అన్ని వంటకాలు తీసుకున్నాము, పక్క పక్కన వాసన రావచ్చు. కానీ వాళ్ళు ఏమన్నా సార్, వాళ్ళు ఇష్టపడి ఏమన్నా చాలు, మీరు ఎందుకు అనుకున్నారు, మీరు గిన్నె కూడా మీరు కానీ తరిగి చేసుకోకూడదు మరి అట్లా ఉంటాయి. ఎందుకు? మా ఇష్టము, మా డబ్బు, మా వస్తువులు, మా సరుకులు, చేసే వ్యక్తి మావుడు, మీరు వాళ్ళు అంటలు. అవును కదా, 3 మేము మీకేం పడుతుంది. కనుకనే
కనుకనే భగవంతుడు ఈ ప్రపంచంలో కణం ఈ సృష్టి ఆయన, మళ్ళీ అందరూ వారొక శక్తితో తన శక్తి తన భోగిస్తే తప్పేముంది. కానీ ఎప్పుడు భావం వస్తుంది, ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఈ భగవంతుడు ప్రతి ఒక్కదానికి స్వామి ఉన్నాడని. ఆ జ్ఞానం ఉంటేనే మనం కృష్ణుని వ్యవహారాన్ని, కృష్ణుని లెక్కలను, లేక కృష్ణుని యొక్క చరిత్రని మనం తప్పుగా చూడము. కనుకనే కృష్ణుని విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. లేకుంటే కృష్ణుని చరిత్ర ఎట్లుంది, కృష్ణుని క్యారెక్టర్ ఎట్లుంది, ఈజీగా అపార్థం చేసుకోవచ్చు, ఈజీగా. ఇంకా భగవంతుడు అట్లా చేస్తాడు కూడా. నువ్వు ఇంకా అపార్థం చేసుకునేటట్టు ఆయన చేస్తాడు. చూసాం ఈరోజు. కనుకనే వ్యాస మహర్షి ఏమన్నట్టుండు, ముహ్యంతి యత్ సూరయ, పెద్ద పెద్ద సురులు, పెద్ద పెద్ద బడి సుర్మా ఎక్కడ వచ్చింది, సురులు అంటే ఏంటి, దేవతలు. సూర్ ఇంకా అసురు. అసురు అంటే రాక్షసులు, సూర్ అంటే దేవతలు. తో పెద్ద పెద్ద దేవతలు కూడా ముహ్యంతి నా లీలలను, లేక వ్యాస చెప్పుడు ఆ కృష్ణుని యొక్క ఎవరి విషయమైతే నేను ఇప్పుడు రాయబోతున్నాను, ఈ 18,000 శ్లోకాలు ఎవరి విషయమైతే ఉన్నాయో ఆ వ్యక్తిని పెద్ద పెద్ద దేవతలు కూడా అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఈవెన్ దే కెనాట్ అండర్స్టాండ్. అర్థం వేసిపోయింది, బెవిల్డర్, ముయ్యంది, వాళ్ళు మోహగ్రస్తులు అయిపోతారు. ఇది భగవంతుని లీలలు, ఇది కృష్ణుడు. కనుకనే మరి పెద్ద పెద్ద దేవతలే ఆయనను అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి మన పరిస్థితి మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? కనుకనే శ్రీమద్ భాగవతంని క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ క్యాంటో, సెకండ్ క్యాంటో, ప్రథమ స్కందము, రెండో స్కందము, మూడో స్కందము అట్లా వెళ్తూ గప్పుడు భగవంతుని అందమైన ముఖపద్మం, దశమ స్కందం చూడాల్సింది. సో భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు ఎట్లా చేసుకోవాలి? డైరెక్ట్ ముఖపద్మం చూడకూడదు. టోస్, టిప్స్ అండ్ టోస్, పాదాల ఏళ్ళ నుంచి ప్రారంభం చేయాల్సింది. పైన 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 దృష్టికి లేవాలా, అలా కెమెరా ఇట్లా లేచినట్టు గప్పుడు ముఖపద్మకి రావాలి. అది సరైన విధానం దర్శనం చేసుకుంది. అదేవిధంగా శ్రీమద్ భాగవతము ఇదేంటి? శ్రీమద్ భాగవతం ఇది కృష్ణుడి పుస్తక అవతారం, పుస్తక స్వరూపము. తో ప్రథమ స్కందం భగవంతుని పాదపద్మాలు, ఇంకా దశమ స్కందము భగవంతుని ముఖపద్మము, 11 ఇంకా 12 భగవంతుని పై భాగం, కిరీటం కావచ్చు, ఇంటికి కావచ్చు, అన్నీ దట్ ఈస్ పై భాగం. సో కనుకనే దర్శనం చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సింది. కానీ బయట జనాలు ఏం చేస్తారు, వాళ్ళు పాదపద్మ దర్శనం చేసి కూడా చక్కగా భగవంతుని ముఖపద్మం చూడడానికి ప్రయత్నిస్తారు. ఇంకా అవే నీళ్ళు వాళ్ళు చర్చిస్తారు, కథలు చెప్తారు. కానీ ఏమవుతుంది, ఆ కథలు వినేవాళ్ళు ఇంకా చెప్పేవాళ్ళు ఇద్దరు పడిపోతారు. ఇద్దరు ఏం మార్పు రాదు. ఎందుకంటే వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేదు. ఫస్ట్ వ్యక్తిని అర్థం చేసుకోలేకపోయేసరికి వ్యక్తి ఒక లీలను ఎట్లా అర్థం చేసుకోవాలి? కనుకనే 9 స్కందాలల్లా ఫస్ట్ ప్రథమ స్కందం నుండి 9వ స్కందం వరకు భగవంతుని యొక్క వేరే వేరే శక్తులు, భగవంతుని యొక్క వేరే వేరే అవతారాలు, నారాయణమూర్తులు, భగవంతుని వేరే వేరే స్వరూపాలను వివరణ చెప్పుకుంటుంది. దాని తర్వాత దశమ స్కందం. తో కనుకనే డైరెక్ట్ దశమ స్కందం దుంకద్దు, స్టెప్ బై స్టెప్. ఎందుకంటే పెద్ద పెద్ద దేవతలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ముయ్యంతి యత్ సూరయ, పెద్ద పెద్ద దేవతలు కూడా ఈయన అర్థం చేసుకోలేకపోతారు. ఆ వ్యక్తి ఈయన, ఆ వ్యక్తి విషయము నేను ఇప్పుడు రాయబోతున్నా.
లేక ఈ సాహిత్యంలో నేను వివరింప తెలుసుకుంటున్నాను. కనుకొని ఆ వ్యక్తిని అర్థం చేసుకోవాల్సింది. ఎవరైనా ముయ్యంతియత్ సురయ్య. మళ్ళీ ఇది వ్యాస మనిషి కాదు, భగవంతుడు కూడా. భగవద్గీతది 10వ అధ్యాయం విభూతి యోగంలో స్టార్టింగ్లో చెప్పేస్తాడు. ఏమంటుండు? నమే విదు సురగణ. సురగణ అంటే ఒక్క సురు కాదు, గణ అంటే ఏంటి? మొత్తం గ్యాంగ్. నమే విదు. విదు అంటే ఏంటి? తెలుసుకోవడం. నమే విదు సురగణ. అంతేకాదు ప్రభావం నా మహర్షయ. పెద్ద పెద్ద దేవతలేంది ప్రభావం, నా మూలం ఉన్న ఐశ్వర్యాన్ని పెద్ద పెద్ద మహర్షులు కూడా తెలుసుకోలేకపోతుంది. మరి ఏం తెలుసుకోలేకపోతున్నారు? అహం ఆదిర్హి దేవానాం. నేను ఎవరిని? అహం ఆది, నేను మూలంని, ఆదిని. ఎవరికి? హి దేవానాం, ఆ దేవతల కూడా మూలము నేనే. కేవలం దేవతలే కాదు, మహర్షినాం, పెద్ద పెద్ద మహర్షులకు. మళ్ళీ ఏమని చెప్తుండు? చ సర్వశః, చ ఆల్సో ఎవ్రీథింగ్. ఈ విషయాన్ని మనం కృష్ణుడిని తెలుసుకోవాల్సింది. నమే విదు సురగణ ప్రభావం చ మహర్షయ. ప్రభావం న మహర్షయ. అహం ఆదిర్హి దేవానాం మహర్షిం చ సర్వశ. దట్ ఈస్ కృష్ణ. పెద్ద పెద్ద దేవతలు అర్థం చెబుతారు, మహర్షులు అర్థం చెబుతారు. మనం దేవతలం కాదు, ఋషులమే కాదు, మహర్షి. మనం కేవలం మహా ఏంటి? మనం మూర్ఖులం అంతే, మహా మూర్ఖులం. మన పరిస్థితి ఏంటి? కానీ మనకు కూడా భక్తులు ఒక దారి చూపిస్తుంది. ఎట్లా తెలుసుకోవచ్చు? ఇది గీతలనే. హౌ టు నో కృష్ణ? భక్త్యా మామభిజానాతి యావన్నిశ్చాస్మి తత్వతః. కేవలం భక్తి ద్వారానే. భక్త్యా మాం అభిజానాతి. కృష్ణుడు తెలుసుకోవాలంటే కేవలం ఆయన భక్తి ద్వారానే తెలుసుకోవచ్చు. కర్మ ద్వారా కాదు, జ్ఞానం ద్వారా కాదు, యోగ ద్వారా కాదు. అట్లా ఉన్నట్లయితే భగవంతుడు ఎప్పుడైతే కర్మ మాం అభిజానాతి చెప్పండి, జ్ఞానం మాం అభిజానాతి, యోగ మాం అభిజానాతి అంటుంది. ఏమంటుడు? భక్త్యా మాం అభిజానాతి. మళ్ళీ ఎట్లా ఎంత ఎట్లా తెలుసుడు? ఎంతవరకు? యావన్యస్మి తత్వతః. ఉన్నది ఉన్నట్టు తత్వంగా తెలుసుకోగలుగుతాం. కేవలం భక్తి ద్వారానే మనం భగవంతుని ఉన్నది ఉన్నట్టు యథార్థంగా తెలుసుకోగలుగుతాం. భక్త్యా అభిజానాతి యావన్యస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా. అవి ఎవరైతే ఆ తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటారో విశతే తత్ అనంతరం వాళ్ళు ఆ అనంతమైన లోకాన్ని చేరుకుంటారు. तो फर्स्ट लाइन ఇంకా లాస్ట్ లైన్స్ వస్తాయి. ఏముంది? ఫస్ట్ వర్డ్ భక్తి, లాస్ట్ లైన్ ఏముంది? విషతే తత్ అనంతరం. तो కేవలం భక్తి ద్వారానే ఆ అనంతరమైన లోకాన్ని మనం చేరవచ్చు. ఇంకో ఏ మార్గం లేదు. तो కనుకనే ఈ శ్రీమద్ భాగవతంలో ఎన్నో లెక్క కథలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఋషులు, మహర్షులు, దేవతలు కూడా కృష్ణుడిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ కేవలం సురులు అంటారు. సురేంది అసురులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. సుర్ అండ్ అసుర్ और इनके बीच ससुर. మా ఒక సోదరుడు ఆయన ఇప్పుడు జోకులు ఎత్తున్నాడు క్లాస్లలో. तो एक और सुर और दूसरे और असुर और उनके बीच ससुर. तो ఎవరు కూడా అర్థం చేసుకోండి. నా సురు, నా ససురు, నా అసురు. భగవంతుడు ప్రత్యేకించి ముందున్నాడు.
కానీ చూడలేకపోతారు. ఎందుకంటే ఏం లేదు, భక్తి లేదు. భక్తి లేకపోతే చూడలేము, చూసినా కానీ అర్థం చేసుకోలేము. బౌద్ధమని చెప్తుడు ఏది, అవజానాంతి మా మూఢ ఏమంటాడు, అవజానాంతి ముజే జాన్ नहीं पाते, అవజానాంతి నన్ను తెలుసుకోలేకపోతారు. ఎవరు? నన్ను. అవజానాంతి మాం, ఎవరు నన్ను తెలుసుకోలేకపోతారు? మూఢ. మూఢ మూఢ అంటే ఏంది? బుద్ధి తక్కువ. ఫూల్స్ అండ్ రాస్కిల్స్ ప్రాపర్ అవుతుంది. అవజానాంతి మా మూఢ. మరి ఎందుకు తెలుసుకోలేకపోతారు? మానుష్యం తను ఆశ్రితం. ఎవరైతే నేను మానవ స్వరూపంలో అవతరిస్తానో మరి ఏం అర్థం చేసుకోలేకపోతారు? మమ భూత మహేశ్వర, నేను ఎవరిని? మమ భూత మహేశ్వర, అన్ని భూతులు. భూతులు అంటే అన్ని జీవులు. భూత అంటే భూత కాదు, భూతులు అనేది జీవనం. ఇతర కదా అహం సర్వ భూతానం, భూతానం అనేది అన్ని జీవులు. तो జీవులను భూతులు అంటారు, అందరు భూతులు. తో అహం భూత మహేశ్వర, అన్ని భూతులకు స్వామి ఎవరు? నేను. తో కనుకనే భగవంతుని తెలుసుకోవడం అంత ఈజీ కాదు. తో కనుకనే ఆ భగవంతుని విషయం ఎవరినైతే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహర్షులు, పెద్ద పెద్ద దేవతలు, సురులు, వసురులు ఎవరు తెలుసుకోలేకపోతారో ఆ వ్యక్తి విషయం నేను ఇప్పుడు మీకు చెప్పబోతుంది. ఆ వ్యక్తి విషయము ఇందులో రాయబడి ఉంది ఈ శ్రీమద్ భాగవతంలో. అంటే ఎంత కఠినం ఉందో ప్రభుత్వం తెలుసుకోవడము, అది సాక్షాత్తు ప్రతి ఒక్క వ్యక్తి. అంటే హైట్ ఏంటంటే ఇప్పుడు ఇంద్రుని సందర్భం, ఇంద్రుని సందర్భం తీసుకునేది. ఇంద్రునికి ఒకసారి ఆల్రెడీ శుభదాది అంటే ఎప్పుడు గోవర్ధన లీల. గోవర్ధన లీల భగవంతుడు 7 ఏళ్ళ వయసు అప్పుడే ఇంద్రునికి సురపెట్టిండు, తన స్వరూపంని తెలిపిండు. నేను ఎవరిని అర్థం చేసుకోను, నేను ఎవరిని, నా శక్తి లేదో అన్నీ మళ్ళీ సురభి మాత్రం తీసుకువచ్చి శవంలో కూడా కోరుకున్నాడు. అయ్యా మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేను, మిమ్మల్ని అవమానిస్తే ఇది అనుకున్నాను అనుకుని ఎక్కడి శ్లోకాలు ఉన్నాయి. శరణ బంపులు పట్టించుకోలేదు, ఓకే చదువుతాను కదా ఇట్లనే. కానీ దాని తర్వాత విషయం అంటే భగవంతుడిని అర్థం చేసుకోవడం ఇది ఒక్క రోజు ఒక్క క్షణం విషయం కాదు. ఇది నేను అర్థం చేసుకున్నా అయిపోయింది కాదు. ఇది గట్టిగా అర్థం చేసుకోండి. భగవంతుని ఒక్కసారి నేను అర్థం చేసుకున్నా అంటే కథ ఓడిచిపోదు. ఎప్పుడు అర్థం చేసుకుంటేనే ఉండాల్సింది, ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాల్సింది. రెగ్యులర్ అప్గ్రేడేషన్, అప్డేటు. ఎందుకు ఈ రెగ్యులర్ అప్గ్రేడేషన్ ఎందుకు అవసరం? నాకు కదా మెసేజ్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోండి. వాట్సాప్ కొన్ని రోజులు అయితే అది అయిపోతుంది, ప్లీజ్ అప్డేట్ ఇట్ వస్తుంది మెసేజ్. సో అదేవిధంగా భగవద్జ్ఞానం కూడా రెగ్యులర్లీ అప్డేట్ చేసుకోవాల్సింది. కానీ భాగవతం ఏమంటుంది? నిత్యం భాగవత సేవయం, ప్రతిరోజు భాగవతం చదవాల్సింది. ఎందుకు మరి? ఒకసారి అర్థం చేసుకోవాలి అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు? మర్చిపోతాము. ఎందుకంటే మనము ఈ భౌతిక లోకంలో ఉన్నాము. ఈ భౌతిక లోకంలో ఎవరి ఆధీనంలో ఉన్నాము? ఆ మరిపించే మాయాశక్తి ఆధీనంలో ఉన్నాము. సో దేర్ ఫార్ మన అలవాటు ఏంటి? ఎప్పుడు విషయాలను మర్చిపోవడం. మళ్ళీ కేవలం మనది కాదు, బ్రహ్మలోకంకి వెళ్ళి పడితే కింద పాతాళలోకం వరకు అవి వర్తిస్తాయి. అంటే మాయాదేవి ప్రభావము అంతవరకు ఉంది. హోల్ వైడ్ రేంజ్ అంటారు దాన్ని, స్పెక్ట్రమ్. ఇంతే కాదు,
ఈ రేంజ్లో ఎవరు ఉన్నారా అందరి మీద అది వర్తిస్తుంది. ఏంటి మాయాదేవిది మర్పే శక్తి. तो कल बोले रेगुलरली so that we have to remind ourselves regularly. వారం ఒకరోజు కాదు, రెగ్యులర్లీ వింటూ ఉండాలి భగవద్ విషయం. లేకుంటే ఇంద్రుడు లాంటి వ్యక్తి, ఆయన కూడా గొప్పమైన భక్తుడు, సాధారణ వ్యక్తి కాదు ఆయన, భగవంతుడు ద్వారా ఏనుకున్న వ్యక్తి. 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఎన్ని 100 అశ్వమేధ యాగాలు చేస్తే అచ్చ జన్మల వ్యక్తి ఇంద్రపది ప్రాప్తి అవుతుంది. ఇంద్రుడైతే ఈజీ వచ్చకపోతే కాదు అది, ఏదో లక్ బై ఛాన్స్ అని మట్కా కాదు అది, ఇంద్ర బన్గా पैदा हो जाने నో. 100 అశ్వమేధ యాగాలు చేసింది, దాని తర్వాతనే ఆ వ్యక్తికి ఆ యాగాలు పర్ఫెక్ట్గా చేస్తేనే ఇంద్రపది పొందుతుంది. అది కూడా మొత్తం ఒక మన్వంతరం. ఒక మన్వంతరం అంటే ఏంటి? ఎన్ని రోజులు? 71 దివ్య యుగాలు. 17,28,000 years into 71. అంత సమయం వరకు ఇంద్రుడే ఉంటాడు. అంటే ఇంద్ర ఇస్ పొజిషన్. ఏ విధంగా అయితే కౌన్సిలరు, ఎమ్మెల్యే, ఎంపీ ఏంది ఈ పొజిషన్. సో ఇంద్ర అనేది పదవి పేరు, వ్యక్తి వేరా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఉండొచ్చు, ఈ 5 ఏళ్లకు ఒకరు ఉన్నారు, వచ్చే 5 ఏళ్లకు ఇంకొకరు ఉంటారు. కానీ పొజిషన్ మాత్రం ఫిక్స్ ఏంది, వారు ఎవరు? ఎమ్మెల్యే. దాని తర్వాత పేరు వస్తుంది, ఎమ్మెల్యే ఇంటి పేరు ఉంటాం. నా పేరు ఇంటి పేరు అంటాం, ఎందుకంటే పేర్లు ఎన్నో ఉంటాయి కానీ పొజిషన్ మాత్రం ఒకటి ఉంటుంది. సో కనుకనే ఇప్పుడు సూర్య, చంద్ర, వరుణ, వాయు ఇవన్నీ పొజిషన్లు. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ జన్మంలో మనం కూడా, మీరు కూడా అంత అశ్వమేధ లెక్క చేయండి. రవి చేయను నెక్స్ట్ లైఫ్ టైం ఇంద్ర ఎన్ని రోజుల కోసం? 17,28,000 years into 71 అన్ని సంవత్సరాలు. నువ్వు ఇంద్ర, స్వప్ననేమో సచి. ఇంద్రుడు భార్య పేరేంటి? సచి. ఫస్ట్ క్లాస్ దుకాణం కోసం అవసరం లేదు. ఇక ఇంద్ర 10 దగ్గర కూర్చుండి అప్సర్లు అక్కడ డాన్స్ చేస్తుంటారు, అక్కడ మ్యూజిక్ వాద్యాలు వాయిస్తుంటారు. హైదరాబాద్ అని ఏం ఉంటుంది? బుల్లెట్ కాదు, 3 లక్షల బుల్లెట్ కాదు, హైదరాబాద్ విశాలమైన ఏనుగు, చేతుల వజ్రం. జస్ట్ ఆర్డర్ ఇస్తేనే అలాగే థండర్ బోల్ట్స్ బయట పడుతుంది. అది పొజిషన్. అంత గొప్పమైన వ్యక్తి ఇంద్రుడు. ఆయన యాగాలు చేస్తే, ఆయన భగవంతుడు నైవేద్యాలు పెడితే సాక్షాత్ భగవంతుడు అవతరిస్తాడు ఆయన నైవేద్యాల్ని స్వీకరించడానికి. సో నాట్ ఆర్డినరీ మ్యాన్. భగవంతుడే ఆయన యొక్క చిన్న తమ్ముడై పుట్టిండు. వామన్ ఉపేంద్ర. వామన్ పేరు ఏంటి? ఒకటి ఉపేంద్ర, యంగర్ బ్రదర్ ఆఫ్ ఇంద్ర, దట్ ఈస్ ఉపేంద్ర. ఆర్ ఆన్ హూస్ అప్ ఈస్ ఇంద్ర, యూపీ ఇంద్ర. ఏమిటది? యూపీ ఇంద్ర, అప్ ఇంద్ర, ఉపేంద్ర. అది వామన్ దేవుని పేరు ఉపేంద్ర. భగవంతుడు ఆయన తమ్ముడే వచ్చింది. ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. అటువంటి వ్యక్తి కూడా ఆ భగవంతుని యొక్క చిన్న స్వరూపాన్ని చూసి ఇప్పుడు వీడు చాలా మాటలు మాట్లాడదు, వీడికి తెలియలేదు, బుద్ధి ఉంది, గోడదల్లంతో శ్లోకాలు ఉంది, భగవంతుడు అవమానిస్తుంది, మళ్ళా వీళ్ళు ఆ చిన్న బాలుని మాటలు పట్టించుకొని వీళ్ళు ఎవరి బ్రజవాసులు తరాలకు తెచ్చిన యాగంని వాళ్ళు ఆపేసిండ్రు. వీళ్ళకి బాగా అహంకారం వచ్చేసింది, వీళ్ళ డబ్బులు అవసరమే బాగా అహంకారం ఉంది. వీళ్ళకి ఇప్పుడు నేను ఒక పాటను నేర్పుతాను. ఈ చిన్న బాలు మాటని నా యాగం ఆపేస్తారు వీళ్ళు. ఇంద్రుడు లాంటి వ్యక్తి కూడా అహంకారానికి గురి కావచ్చు, భగవంతుని మర్చిపోవచ్చు.
దానికి భగవంతుడు ఇచ్చాడు గోవర్ధన్ లీల. సరే ఫస్ట్ టైం యాక్సెప్టెడ్. దాని తర్వాత కూడా క్షమాపణ కోరుకున్నాడు. అని చేసిండు, భగవంతా మీ పేరు గోవిందా, నువ్వే నిజమైన ఇంద్రుడు అని అన్ని అభిషేకం చేసిండు, పట్టాభిషేకం అన్నీ జరిగింది, అన్నీ జరిగింది. కానీ దాని తర్వాత సత్యభామ కృష్ణుడు స్వర్లోకంకి వెళ్ళాడు. ఎవరితోని? సత్యభామతో. ఏ రాక్షసంపడానికి? ఎవరైతే సచీదేవి ఈ అదితి చేవు కుండలో అది లోలకలు అపహరించిండు, అని పేరేముండే రాక్షసుడు నరకాసుడే కావచ్చు, నరకాసుడు కాదు, గుర్తుపెట్టు. ఆయన వధించి కొన్ని రోజులు స్వర్లోకం ఉన్నాడు. ఇందులో ఏం చేసాడు? ఒక పారిజాత పువ్వు గిఫ్ట్ ఇచ్చిండు, రిటర్న్ గిఫ్ట్. కృష్ణుడు పోయి ఆ పారిజాత పువ్వును తన ప్రియమైన భార్య, ఎవరు మన వస్తువులు మనం నేర్పుతాం, తన ప్రియమైన వ్యక్తి చెప్తాం, మనకి ఇష్టం ఉంది. ఆ పువ్వు తీసుకొచ్చి రుక్మిణికి ఇచ్చిండు. ఆ పువ్వు ఎవరు ధరిస్తారో ఆ వ్యక్తి ఎన్నడూ ముసలగదు, చీరు యవ్వనం, ఆమె అందము ఎన్నడూ కూడా తగ్గదు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ దట్ పారిజాత పువ్వు. కనుగొనే స్వర్గలోకంలో ఎవరు ముసలు కాదు, అందరు చాలా అందంగా ఉంటారు, అలా యవ్వనం తగ్గది. కేవలం పారిజాత వృక్షం మీద కూర్చుంటేది. అటువంటి పువ్వు, ఒక పువ్వు కృష్ణునికి ఇంద్రుడు గిఫ్ట్గా ఇచ్చింది. ఎందుకు? నువ్వు మా అమ్మాయి చెవులోలకలు తెచ్చి ఇచ్చినావు కాబట్టి, నువ్వు మాకు మా ఇంద్రపది ఇచ్చినావు కాబట్టి నీజ్ రిటర్న్ గిఫ్ట్. కృష్ణుడు తెచ్చేది రుక్మిణికి ఇచ్చింది. రుక్మిణికి ఇచ్చేసరికి నారదుని పోయి పుల్ల పెట్టి, ఎవరికి? సత్యభామ. నీకు బాగా అనుకుంటావు, నువ్వు పోయినావు, యుద్ధం చేసినావు, నువ్వు ఏమంటే నువ్వు కృష్ణుడు గెలిచిండు, స్వర్లోకి నువ్వు పోయినావు, అన్నీ చేసినావు, కష్టపడ్డ నువ్వు, పువ్వు వచ్చిందేమో రుక్మిణికి, అసలు నీకు పువ్వు పెట్టిండు. కృష్ణుడు పువ్వు నీకు పువ్వు పెట్టిండు, పువ్వేమో అడిచ్చిండు. కష్టపడు, నువ్వు పోయినావు కరుడు మీద యుద్ధం చేయడానికి, నీ డైరెక్షన్లో యుద్ధం జరిగింది. నువ్వు లేకపోతే కృష్ణుడు గెలుచుకుడు కాదు. ఇదేంది అన్యాయం? ఇది మళ్ళీ ఆ పువ్వు ఇచ్చిన వారు, ఆ పువ్వుతోని మన లాభాలు ఏమైనా తెలుసా? నువ్వు వెనుకబడిపోతావు, నీ అందం తగ్గిపోతుంది, నీ యవ్వనం కూడా కాలప్రాంతో తగ్గిపోతుంది. అప్పుడు కృష్ణుడిని నేను పట్టించుకోడు. ఇక రుక్మిణి అంటాడు, నీ పరిస్థితి ఏంటి? నేను రుక్మిణి ముందర నుంచి అహంకారం బాగా. సారీ, సత్యభామకు ముందర నుంచి అహంకారం చాలా ఎక్కువ. ఎందుకు? అందం ఉంది, కట్నం ఎక్కడ తెచ్చింది? కట్నం తెచ్చే అమ్మాయికి ఎక్కువ అహంకారం ఉంటుంది, అందము మరియు కట్నం. ఎందుకంటే సత్యభామ తండ్రి ఏం చేసిండు? మొత్తము శామంతక మనీ ఇచ్చేసిండు కట్నంలో. ఆ శామంతక మనీతోని ప్రతిరోజు 70 కిలోల బంగారం, ఎవ్రీడే 70 kg బంగారం బయట పడుతుంది. 70 kg, ఇక్కడ కేవలం 120 kg బంగారం కొని శ్రీపాద రామాచార్య విగ్రహం, అటువంటి 2 రోజుల పట్ల విగ్రహం కడుతుంది. అవునా? సొంత బంగారము డైలీ వస్తుండేది. ఈ అహంకారం ఉంటుంది కదా, అయ్యో ఇచ్చిండు నాకేం తప్ప. అందము అన్నం మీదకి వెళ్ళే ద ఐశ్వర్యం, అహంకారం న్యాచురల్. అంటే బాగా చెప్తుంది ఎంత అహంకారం అంటే యాక్చువల్లీ కృష్ణుని మొత్తం కంట్రోల్ చేస్తున్నది. ప్రోపరాతరు కృష్ణ వాజ్ ద హెన్పెక్డ్ హస్బెండ్ ఆఫ్ సత్యభామ. హెన్పెక్డ్ అంటే ఏంది? జోరుకా గులాం, యాక్చువల్ వర్డ్ జోరుకా గులాం, హెన్పెక్డ్ హస్బెండ్.
అది కృష్ణుడి పరిస్థితి. ముందుకి తింది నాకు కానీ కావాలా కాళ్ళు కూడా తీసుకుంటుంది అప్పుడు. అన్నీ ఎత్తది. నువ్వు పువ్వు ఇచ్చినావు, నాకు ఇంకో పువ్వు అంటే లేదు, నాకేముంటుంది, నాకు చెట్టే కావాలి. నా వాకిల్లో పారిజాత వృక్షము ఉండాలి. ఇంకా నువ్వు నేను చెప్పింది వినాలి. అది ఒక సాధ్యం కాదు. అది స్వర్లోకంలో ఉన్న వృక్షము. స్వర్లోకంలో వృక్షము ఇక్కడికి కిందికి రాదు, మళ్ళీ అది ఒక్కడే ఉంది అక్కడ. ఇక వాళ్ళు ఇవ్వలేరు. కానీ ఇక ఆడవాళ్ళు భార్యలు తలుచుకున్నారంటే బిచారా క్యారే. ఇక అందులో కూడా ఇక జోరుగా గులామైన అంటే ఇంకా ఆప్షన్లు క్లోజ్ అయిపోతాయి. నేను కృష్ణుడు వెళ్ళండి స్వర్లోకంలో. ఇందుకు రిక్వెస్ట్ చెప్తుంది, మా భార్య యొక్క సంతృప్తి కోసము అట్లీస్ట్ కొన్ని రోజుల కోసం, ఆమె యొక్క పూజ అవుతుంది, కొన్ని రోజుల కోసం వృక్షం ఉండాలి. ఇవ్వండి, ఇవ్వలే, చెప్పండి, ఇవ్వలే. మరి ఆ పారిజాత వృక్షము ఎక్కడికి వచ్చింది? సముద్రం చిలికినప్పుడు. ఆ సముద్రం చిలికినప్పుడు ఎన్నో వస్తువులు వెళ్ళి అలాగే ఒకటి పారిజాత వృక్షం. ఆ సముద్రం చిలికిపించింది ఎవరు? ఐడియా ఇచ్చింది ఎవరు? వాళ్ళకి శక్తి ఇచ్చింది ఎవరు? కింద మీద ఉన్నది ఎవరు? కింద తాబేలై, మీద అజీనుడై, మన దేవతల పక్షంలే లాభం అన్ని ఇచ్చిండు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మ్యాన్ తో మ్యాచ్ కృష్ణుడు అంటాడు. ఇది స్వర్గలోకంది, ఇది మా కష్టం, ఇది ఇచ్చేది లేదు, ఇవ్వను, ఇవ్వలే. చివరికి యుద్ధం చేయబడ్డది. యుద్ధం చేయబడుతుంది. కృష్ణుడు యుద్ధం చేసాడు, పడగొట్టాడు, పారిజాత వృక్షం తీసుకొని వెళ్ళాడు. అంటే విచారం లేదు. కొన్ని రోజుల ముందే, కొన్ని సంవత్సరాల ముందే తెలుసుకున్నావు కి ఆ కృష్ణుడు ఎవరని. ముయ్యంతియత్ సురయ. కానీ మళ్ళీ ఏమైంది? మర్చిపోయాడు. తో ఏం మర్పిస్తుంది? భగవంతుని యొక్క మాయాశక్తి. ఇక మాయాశక్తి అంతకంటే గట్టి ఎట్లుంటుంది? ఏ రూపంగా? నాది, ఇది నాది, భగవంతుడి కాదు. ప్రతి ఒక్క విషయం ఇది నాది, నేను కష్టపడ్డా, నేను సంపాదించింది. ఆ భావం ఉంటుందో ఇప్పుడు నేను భగవంతుడిని షేర్ చేయాలి. భగవంతుడికి ఇవ్వము. భక్తి అంటే ఏంది? ఆయన వస్తువు ఆయనకి ఇచ్చి భక్తి, అంతే, సింపుల్. కానీ ఎప్పుడైతే నా అంటామో ఇప్పుడు మనము ఇవ్వము. అప్పుడు ఏమైతే భక్తుడు ప్రేమ కొదిస్తే భక్తుడు అవుతావు, ఇవ్వకపోతే రాక్షసుడు అవుతావు. తీసుకుని మాత్రం ఖాయం. ప్రేమ కొదిస్తావా లేక లాక్కోతావా? ఇత్తివంటి బతుకుతావు, ఇవ్వకపోతే అంటే ఏమైతుంది? సత్యం. కనుక యుద్ధం చేసి భగవంతుడు ఇంద్రుడు నడగొట్టి స్వర్లోకం మిగిలే పారిజాత వృక్షంని ఎత్తుకొచ్చి ద్వారకాలో పెట్టేసాడు. చెప్పే విషయం ఏంటంటే ఒక్కసారి అర్థం చేసుకుని అర్థమే కాదు, రెగ్యులర్లీ మనం భగవంతు విషయం వింటూ ఉండాల్సింది, భగవంతు విషయం చర్చ జరగాల్సింది. కనుక అనిపించవచ్చు రాత్రి క్లాస్ ఏం మనకు తెలియదు. మన పరిస్థితి ఉంది, రాత్రి అయితే బాధ గయి, అవును లేదు? రాత్రికి అయిపోయిందంటే మళ్ళీ మర్చిపోతుంది. నెక్స్ట్ ఫ్రైడే సో మళ్ళీ కొంచెము డేటా ఫీడ్ చేసామంటే కొంచెం డోసు పెరిగితే కొంచెం ఉంటుంది అన్నమాట. ఆ ఉద్దేశంతో సో రెగ్యులర్గా చదవాల్సింది. వ్యాస క్లియర్ చూడు, నిత్యం భాగవత సేవయ, నిత్యం భాగవతం షుడ్ బి రెడ్ ఎవ్రీ డే అండ్ ఆల్వేస్. లేకుంటే ఇంద్రుడు లాంటి వ్యక్తి భగవంతుని మర్చిపోతుండు, భగవంతుని గొప్పతనం, భగవంతుని ఐశ్వర్యం మర్చిపోతుండు. సో మన పరిస్థితి ఏంది? మనం ఇంద్రుడి స్థాయిలో లేము, ఇంద్రుడు అడుగుపోయిన భక్తులం కాము, ఇంద్రుడు అంత బాగులేదు, ఇంద్రుడు అంతా మనము శరణాగతం కాదు. ఆ వ్యక్తి మర్చిపోవచ్చు.
సో వాట్ ఇస్ అవర్ కండిషన్? సో వాట్ ఇస్ భాగవతం టు? భాగవతం ఏమనిపిస్తుంది? భాగవతము మనకు ప్రతిరోజు ప్రతి క్షణము భగవంతుని యొక్క ఐశ్వర్యాన్ని, భగవంతుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకునే అవకాశము భాగవతం కల్పిస్తుంది. కనుకనే భాగవతం చదవాల్సిందే. ఇంకేముంది అన్న, కేవలం భగవంతుడు ఇంకా భగవంతుడి యొక్క భక్తుల మధ్య జరిగే లీలలు మనకు ఐశ్వర్యం తెలుస్తుంది. దానివల్ల మనకు కొంచెం ఆశ ఉంటుంది. ఎస్, ఇంకా లీల ద్వారా భగవంతుని ఐశ్వర్యాన్ని ప్రకటిస్తుంది. ఇంకా తన భక్తులే భగవంతుని యొక్క ఐశ్వర్యాన్ని ప్రకటిస్తున్నారు. భగవంతుడు తన భక్తుల ద్వారా తన ఐశ్వర్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. దిస్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఇది భగవంతుని యొక్క మహిమలు, భగవంతుని యొక్క గొప్పతనం. ఆ గొప్పతనాన్ని, ఆ మహిమలను మనం రెగ్యులర్లీ చదువుతుంటాం, వింటూ ఉండాలి. చదవాలన్నప్పుడు వింటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఎస్, మర్చిపోవు. మాయది మాయ అయితే ఆవరణ ఇస్తుందో ఆ ఆవరణను కొట్టేయాలంటే ఇది ఒకటే ఆయుధం ఉంది, హియరింగ్ అబౌట్ కృష్ణ. అది ఒక శ్లోకం భాగం స్టార్టింగ్లో మీకు చదివి మీరు ఫస్ట్ అధ్యాయం చదివిననుకో, ఫస్ట్ సెకండ్ యాక్చువల్లీ ఫస్ట్ క్యాటో చదివిననుకో, ప్రభుపాద చెప్పారు ప్రథమ స్కందం చదివితే ప్రథమ స్కందంలో ఉన్న జ్ఞానము మీకు భగవద్ధాం వెళ్ళడానికి ఇనఫ్ సరిపోతుంది. ప్రథమ స్కందం గట్టిగా స్టడీ చేసినట్లయితే ఆ వ్యక్తి భగవద్ధాం వెళ్ళచ్చు. అంత మెటీరియల్, అంత జ్ఞానము ఆ ప్రథమ స్కందంలో ఉంది. ప్రభుపాద ద్వారా అంత ఇచ్చేసిన ఉన్నారు. ఎందుకంటే ప్రభుపాద వారికి ఒక డౌట్, ఎప్పుడు సందేహం ఏంటి? నేను మొత్తం భాగవతం కంప్లీట్ చేసుకుని చేయగలను. జరగలేదు. ప్రభుపాద వారు దశమ స్కందము 14 అధ్యాయం వరకే ట్రాన్స్లేషన్ చేసింది. దాని తర్వాత 11 స్కందము 12 స్కందము శిష్యులు చేసింది. సో ప్రభుపాదకి మెయిన్ దశమ స్కందం వరకు ఇచ్చేది ఉండేది. కానీ ప్రభుపాద డౌట్ ఎప్పుడు అయితే కాదు. కనుక విషయం కనీసం ప్రథమ స్కందంలోనే మిగతా అన్ని స్కందాల సారం జ్ఞానము అలా కాంపాక్ట్ పెట్టేసింది. సో కనుకనే ప్రథమ స్కందం అయినా you are qualified to go back to God. That much knowledge or whatever knowledge it takes to go back to God is there in Prathama Skandam. భగవద్ధాం వెళ్ళడానికి ఇంత జ్ఞానం అవసరం ఉందో ఆ జ్ఞానము ప్రథమ స్కందం ఉంది. కనుక అనుకున్న ప్రథమ స్కందం చదువుంది ఫటాఫట్. దాని ఏమవుతుంది? విద్యతే హృదయ గ్రంథిస్. వాట్ ఇస్ భాగవతంలో రెండో ధ్యానం. విద్యతే హృదయ గ్రంథిస్ ఛిందంతి సర్వ సంశయ. ఏమి భాగవతం? విద్యతే హృదయ గ్రంథిస్. హృదయం ఏముంది? గ్రంథి. గ్రంథి అనేది నాట్స్, ముళ్ళు, చిక్కుముళ్ళు. మనం అన్నీ వేసుకున్నాం ప్రతిరోజు. మన జీవితం అంతా ఏమిస్తున్నాం? ముళ్ళ మీద ముళ్ళు, ముళ్ళ మీద ముళ్ళు. ఆ ముళ్ళ ఏమైతే చిక్కుపోతాం. ట్రై చేసి కూర్చుండి ఒక 10 ముళ్ళు అయింది ఒక్కకైనా. ఏమర్థం కాదు ఏ ఫస్ట్ ముళ్ళు ఏ క్రమంలో అట్లా. ఇప్పుడు కష్టం. కేవలం 10 ముళ్ళు. లెక్కలేని జన్మాల నుంచి లెక్కలేని సంసారాలు, లెక్కలేని ముళ్ళు. ఈ ఒక్క సంసారం అంటే అబ్బా అనిపిస్తుంది. అంటే ఎన్ని భార్యలు పోయినరో, ఎన్ని భర్తలు పోయినరో, ఎన్ని పిల్లలు పోయినరో, ఎన్ని కుటుంబాలు, ఎన్ని కులాలు. విచారం లేదు. ఆ ముళ్ళు పోలేవు. సంసారం పోయింది, వ్యక్తుల సంపద పోయింది, కానీ ఆ ముళ్ళు లోపల ఉన్నాయి. మన అందరి సంసారం ఎక్కడ ఉంది తెలుసా మనకు? మన పిల్లలు, మన వంశస్థులు, మన మనమళ్ళు ఎక్కడ వెళ్తున్నారు నాకు తెలుసా? ఒక్కడే వెళ్తాడు. అదేంటి లెక్కలేని మళ్ళీ ప్రతి ఒక్క జాతిలో. మనం కుక్కలు ఎప్పుడప్పుడు మనం ఎక్కడ ఏ ఊళ్ళో ఏదో గడల పండి చూస్తున్నాయి కుక్క పిల్లలు. ఎవరు? మన వంశస్థులు. కానీ ఏమైంది? ఏం వదిలిపెట్టాము? బంధం తెగలే, శారీరక బంధం తెగింది అంతే.
స్మృతి అటువంటి ఎన్నో మన సంబంధాలు ఉన్నాయి, దాని ద్వారా ఎన్నో బంధనాలు ఉన్నాయి. వి ఆల్ హ్యావ్ అవర్ ఫ్యామిలీ. కానీ ఇప్పుడు నా భర్త ఇప్పుడు ఒకడు, ఎన్నో భర్తలు పోయింది, ఎన్నో భార్యలు పోయింది, వాళ్ళ సంగతి ఏంది? ఒకసారి ఇప్పుడు ఒక శిష్యులకు వాళ్ళు అడిగారు, ఆయన నాతో అయితే అరే దే ఆర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ షుడ్ టేక్ కేర్ అబౌట్ దెమ్సెల్ఫ్, షుడ్ థింక్ అబౌట్ దెమ్సెల్ఫ్, హూ విల్ టేక్ కేర్? తనప్పుడు విచ్ మదర్ విచ్ ఫాదర్? మీరు ఏ తల్లి తండ్రి విషయం మాట్లాడుతున్నారు ఎందుకు? పూర్వజన్మలలో ఇంకా ఎంతోమంది ఎందరో తల్లు ఉన్నారు, ఎందరో తండ్రులే ఉన్నారు, అవునా? మరి వాళ్ళ సంగతి ఏంటి? మీరు ఇప్పుడు కేవలం ఉన్న తల్లిదండ్రుల విషయం మాట్లాడుతున్నారు, ఆ తల్లిదండ్రుల విషయం ఏంటి? మనం ఇప్పుడు కేవలం ఇప్పుడు మనకు పుట్టిన ఇప్పుడున్న పిల్లల విషయం, మనం సంతాన విషయం మాట్లాడుతున్నాము. ఎన్నో సంతానాలు మనం జన్మించినాము ఈ శరీరంతో. అవి ఎటుపోయింది? ఆ లెక్క ఉందా? మన ఎన్నో బంగ్లా ఎక్కడెక్కడ తెలుసా మీకు? ఎన్నో దుకాణం కూడా ఇంకెక్కడ రైతు మార్పు ఉండొచ్చు, కానీ ఈశాన్యంలో ఆ మాల్ వెళ్ళిపోయి షాపులు పెట్టుకున్నాడు. ఎందుకు? అదే ఉంది కదా, గత ఏముంది అని ఏమంటారు కండిషనింగ్ మన అన్నీ ఉన్నాయి. కానీ మనం కేవలం ఇప్పటి విషయం మాట్లాడుతున్నాం. ఎందుకు? మర్చిపోయినాం. అదే విధంగా ఈ దేవతలు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఈ సంసారం నీ కుటుంబం కూడా మనం మర్చిపోతాము, మళ్ళీ కొత్త కుటుంబం చదువుతాం. ఇట్లా లెక్కలేని జన్మాలు, లెక్కలేని కుటుంబాలు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది? హృదయ గ్రంథిస్ భిద్యతే, హృదయ గ్రంథిస్ ఛిద్యంతి సర్వ సంశయ. చింది అంటే చింది ఖండించడం, దానికి విడగొట్టడం. బొమ్మలు చింది అని చింది లేదు. బట్ట జిప్పెడితే ముక్కలు చింది. అదేవిధంగా అన్ని సంశయాలు ఏమైతే బాగుంటుంది, ముక్కలు ముక్కలు అయిపోతాయి. చిందంతి సర్వ సంశయాలు, చిందించదు. విద్యతే హృదయ గ్రంథి, అన్ని హృదయ గ్రంథాలు ఏమవుతాయి? నరికేసుడే. భయపడకుండా ఇప్పుడు నా భర్త మీద, నా భార్య మీద, నా పిల్లల మీద ఎంత ఆసక్తి ఉంది, అవన్నీ కట్ అవుతాయా? తోలర్ రారు, రెండు కన్నుని చెప్తున్నాయి, అవకాశం ఉంది. तो भिद्यते हृदय ग्रंथि छिन्नन्ति सर्व संशय. ఇంకొక లైన్ ఉంది, లాస్ట్ ఉంది, దృష్ట్వా ఏవాత్మనీశ్వరే చేత ఏతే అనావిద్ధం కచ్చిత స్థితే సత్య ప్రసిద్ధి దృష్ట్వా ఏవాత్మనీశ్వరే. రెండు లైన్ ఉంది, కన్ఫ్యూజ్ అవుతుంది. సెకండ్ చాప్టర్ అట్లా ఇండెక్స్ రాసుకోండి. ఒక నిమిషం ఇది పుస్తకం కింద పెట్టదు, పుస్తకం కింద పెట్టదు, మొత్తం చేతం కాలేదు ఇది ఇండెక్స్ చదువుతారు ఉన్నాయి తెలుగు. శ్లోకం కర్మణిగా విద్యతే బీలసుడు విద్యతే హృదయ గ్రంథిస్ బా 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 బా. బ్రౌన్ నార్మల్ బా తెలుగు చదువుతున్న గురించి 221. विद्यते हृदय ग्रंथि छिन्दन्ति सर्व संशय.
క్షీయంతి చాస్య కర్మాణి దృష్ట్వా ఏవాత్మనీశ్వరే. క్షీయంతి చాస్య కర్మాణి అయితే తన కర్మఫలాన్ని ట్రాన్స్లేషన్. ఈ విధముగా హృదయ గ్రంథి త్రెంపివేయబడి సర్వ సంశయములు సమూలముగా నశించును. అటుపిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మ పరంపర పరిసమాప్తి నొందును. 4 జరుగుతాయి. సో వాట్ విల్ ఐ బెనిఫిట్? ఒక ప్రశ్న అంటే బాగా నవ్వుతే ఏమవుతుంది? విద్యతే హృదయ గ్రంథి ఛిందంతి సర్వ సంశయ క్షీయంతి చాస్య కర్మాణి. ఇప్పుడు మనం అందరం తిరుగుతున్నాం ఎందుకు? తింపేది ఏంటి? చక్రం. కామ్య కర్మలు. మనం చేసిన కర్మలు ఏమి ఇస్తున్నాము? తింపుతున్నాయి. క్షీయంతి చాస్య కర్మాణి. లాస్ట్కు దృష్ట్వా ఏవాత్మనీశ్వరే. యూ విల్ సీ యువర్ సెల్ఫ్ అండ్ ద లార్డ్ యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దాట్. నువ్వు తన నిజ స్వరూపుని అర్థం చేసుకోవచ్చు. ఇది భాగవతం భావం. కనుక ఈ ప్రథమ స్కంధంలో 2వ అధ్యాయం, ఫస్ట్ అధ్యాయం 2వ అధ్యాయం అన్ని డౌట్స్ క్లియర్. టైం తీసదు నేను చెప్తున్నాను, కొంచెం టైం తీయండి. పనులు వీళ్ళని కొంచెం తగ్గించి నన్ను ఎప్పుడు టైం ఉన్నప్పుడు ఫస్ట్ క్యాంటో అసలు ఒక నెల ఒకటి అర్థం చేసేది ఫస్ట్ క్యాంటో సార్. సో ఇంత మార్పు వచ్చేది. ప్రభు ఇండైరెక్ట్గా ఈ అద్వైతం గురించి చెప్తున్నట్టు అనిపిస్తారు కదా అంటే ఈ టాపిక్ లోపల. అటుపిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మ పరంపర పరిసమాప్తి నొందును. ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే. దృష్ట్వా ఏవాత్మనీశ్వరే. ఆత్మను ప్రభువుగా దర్శిస్తావు అంటే ఏంటి? నువ్వు ఈ ఆత్మ కూడా భగవంతుని యొక్క అంశము, ఈ భగవత్ స్వరూపము లాగా దర్శనమవుతుంది. ఇప్పుడు ఇక దర్శనం లేదు. ఇప్పుడు నువ్వు నేను అంశంని భగవంతుని అని జ్ఞానం లేదు. ఇప్పుడు నువ్వు కేవలం నా శరీరము ఇంకా శరీరం ఏంటో కామ్యకర్మల పట్ల చిక్కిపోయి ఉంది. కామ్యకర్మ అంటే ఏంటి? ఇజ్జత్ ఇది దొరుకుతుంది, అజ్జత్ అది దొరుకుతుంది, ఇది ఇది లభిస్తుంది, అజ్జత్ అది ఏమవుతుంది? పొద్దు నుంచి జీతం ఇదిలో అవుతుంది. సో కనుకనే తీసేదిలో భాగవతం. సో దేర్ ఫోర్ ఇంద్రుడు లాంటి పరిస్థితి కావద్దంటే రెగ్యులర్లీ భాగవతము చదవాల్సింది. దాని తర్వాత బ్రహ్మదేవుని కథ ఉంది. ఇప్పుడు ఇందులో ఒప్పుకోవచ్చు. బ్రహ్మదేవుడు ఏవైతే సాక్షాత్ భగవంతుని నాభిలకెళ్ళి బయటపడ్డాడు. లక్ష్మీదేవికి సహాయం లేకుండా జన్మించిన వ్యక్తి పుట్టించాడు. నారాయణమూర్తి లక్ష్మీదేవి సహాయం లేకుండా బ్రహ్మదేవుడు అన్నాడు. సాధ్యం ఈ లోకంలో స్త్రీ సహాయం కూడా పిల్లలు. కానీ బ్రహ్మదేవుడు పుట్టించడానికి భగవంతుడికి లక్ష్మీదేవి అవసరం పడలేదు. అట్టి బ్రహ్మదేవుడు సాక్షాత్ భగవంతుని మొట్టమొదటిసారి దర్శనం చేసుకున్నవాడు. ఆ వ్యక్తి కూడా భగవంతుని అర్థం చేసుకోలేకపోయాడు. మొత్తం శ్రీమద్ భాగవత దశమ స్కంధంలో బ్రహ్మ విమోహన్ లీల ఒక మొత్తం అధ్యాయాలు ఉన్నాయి. ఏ విధంగా భగవంతుడు బ్రహ్మదేవుని కూడా మోహించింది, లేక ఆయన మోహపడ్డాడు. యూ వుడ్ నాట్ అండర్స్టాండ్. ఏం చూసి? భగవంతుడు గోపాతం కూర్చుండి తింటుడు, వాళ్ళ నోటికి లెక్కలు తింటుడు. భగవంతుడు ఏమన్నా చేయొచ్చు, ఆ విషయం మర్చిపోయాడు. ఎందుకు? యాక్చువల్లీ సందేహం ఎప్పుడవుతుంది తెలుసా? సందేహం ఎప్పుడవుతుంది? నేను చేస్తే వేరే కండిషన్లు, వాళ్ళు చేస్తే కండిషన్ వర్తించాలి. ఇదేంటి సందేహం అవుతుంది. నేను ఒక పని చేయాలంటే ఈ కండిషన్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణ, దాముల గురించి ఫ్రీగా మాట్లాడచ్చు ఎప్పుడు అంటే ఇష్టం. ఇంకో లక్ష్యంలో రేవంటారు ప్రజలు మాట్లాడరు. ఎందుకంటే ఇమీడియట్లీ డౌట్ వచ్చింది. ఆ వ్యక్తిగా లేదు, డౌట్ కాదు. సో బ్రహ్మదేవుడికి ఏం డౌటు? నేను నా బ్రహ్మలోకంలో స్వామి గారికి నైవేద్యం పెట్టాలంటే
స్నానం చేసి వంటకాలు చేయాలి, టేస్ట్ చేయొద్దు, వాసన కూడా చూడొద్దు. మళ్ళా మంత్రాలు, యంత్రాలు, ముద్రలు, పూజలు ఇవన్నీ చేయాలా. దాని తర్వాత కూడా గ్యారెంటీ లేదు ఈ భౌతులు వచ్చి తింటాడని. మంత్రాలు, యంత్రాలు, ముద్రలు ఇంకా పూజలు చేసిన గ్యారెంటీ లేదు. వీళ్ళు ఇప్పుడు సింపుల్ కదా, దాంట్లో వచ్చి ఫ్రీగా మాట్లాడచ్చు, ఒక పెద్ద డోనర్ రావచ్చు. నేను మందిరానికి 10 లక్షలు ఇచ్చిన డొనేషన్, पड़ोसी मिल सकते हो क्या? नहीं, टाइम नहीं है, मिलते नहीं है, ये क्या? बाकी सब लोग घुस रहे अंदर. ఒక్క 500 ఇయర్ వాళ్ళు ఇష్టపడి వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి ఏవో మాట్లాడుతున్నారు. నాన్న చూసారు क्या नेचुरल डाउट अच्छा कुछ तो गड़बड़ है, कुछ तो गड़बड़ है. तो ब्रह्मदेव गड़बड़ से कुछ तो गड़बड़ है. అయినా నేను విన్నా మెసేజ్ ట్రాన్స్మిషన్ చేసింది నేనే. ఎప్పుడైతే దేవతలందరూ వెళ్ళినో ఆ పాల సందర్భంకి శ్వేత ద్వీప్కి అంటే లార్డ్ ప్లీజ్ హెల్ప్ హెల్ప్ హెల్ప్. तो బ్రహ్మదేవుడు లేడు. तो బ్రహ్మదేవుడు కూడా శ్వేత దీపంలో ఉన్న భగవంతు దర్శనం కాదు. మనం టీచర్ చూపిస్తారు ఎస్ భగవంతు దర్శనం ఇస్తారు, నేను వస్తున్నా మీరు ఉండదు. కానీ యాక్చువల్లీ బ్రహ్మదేవుడు కూడా శ్వేత దీపంలో ఉన్న భగవంతుడు పరమాత్మ స్వరూపం దర్శనం కూడా కాదు, కేవలము మెసేజ్ ట్రాన్స్మిషన్, మెసేజ్ పంపుతుంది అంతే, వాయిస్ మెసేజ్. ఎప్పుడు చూసిస్తుంది వాయిస్ మెసేజ్. ఆ బ్రహ్మదేవుడు నేను నా బ్రహ్మలోకంలో ఇవన్నీ అంచనాలు. ఈ గోపాలు మంత్రాలు లేవు, యంత్రాలు లేవు, ముద్రలు లేవు, పూజలు లేవు, వాళ్ళు స్నానం చేసినో లేదు. అప్పుడు వల్ల ఎంగిలి తెచ్చిన నైవేద్యం పెడుతూ తిన్నట్టు మాట వేరు. నోట్లకి వెళ్ళి వీళ్ళు పెడుతుండ్రు, మళ్ళీ వాళ్ళు పెట్టకూడదు కానీ ఎక్కువ తింటుండ్రు. गड़बड़े ये भगवान नहीं हो सकता, ये भगवान ఎందుకు ఇట్లా ఉంటుంది. సో లెట్ మీ టెస్ట్ శుద్ధం అయినా టెస్ట్ చేసి ఏమైంది, దెబ్బలు మీద దెబ్బలు పడ్డాయి. కనుకనే భగవంతుడు అంటుడు అచ్చా బాప్కి సభలా కర్ర కృష్ణుడు వచ్చిందో ఈ ఆట ఏమిటి, బ్రహ్మదేవుంది. ఆ దూడు ఎత్తుకపోయిండు, గోపాలను మాయం చేసిండు. ఫస్ట్ కృష్ణ ఒక క్షణం ఎట్లా ఎటు బాప్కి సబ్ మజాక్ అంటుడు. అయ్యోని అయ్యతో పరిశ్రమ ఎట్లా అయ్యతో పరిశ్రమ ఆడుతున్నావా, సూపర్ అయ్యే ఉన్నాడు. విస్తరించు. బ్రహ్మదేవుడు అక్కడికి బ్రహ్మలోకం వెళ్ళి వచ్చేసరికి ఏమిస్తుండు, మళ్ళీ అవే ఆటలు, అదే తినుడు. అట్లా మొత్తం సెట్ అక్కడ పడుకున్నారు. ఏముంది కదా కింది సరికి దూడలు గోబ్బ అందరూ ఆటలు నడుపుతుంది. అయిపోయింది. तो ब्रह्म क्वेश्चन వచ్చింది, ये सही कि वो सही, ఇవి ఒరిజినలా అవి ఒరిజినల్ ఏంటి? దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఎన్ని దిమాగులు విచారం లేదు. మన ఒక్కళ్ళ దిమాగ్ ఖరాబ్ అయిపోయి ఒక్క దిమాగ్ ఒక్క మెదడ పడైతేనే మన జీవితం ఏమవుతుందో. తో బ్రహ్మదేవుడు ఏం అవస్థ కావచ్చు, 4 తలాలు మనం సిర్ చక్కర్ కారంటుంది. तो ब्रह्मदेव ने तेरे रचू तेरे साले इటు ఇటు అడుగు కదా తిరుగుతాయి. అది మన బ్రహ్మదేవునికి 4 ఉన్నాయి, మన బ్రహ్మాండానికి బ్రహ్మదేవునికి 4 ఉన్నాయి. ఇంకో బ్రహ్మదేవునికి 8, 16, 32, 64
ఇంకో బ్రహ్మాండంలో ఇంకో బ్రహ్మదేవుడు. ప్రతి ఒక్క బ్రహ్మాండానికి ఒక బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా. సో మన బ్రహ్మాండానికి 4 తాళ్ళు ఉన్నారు అంతే, సరిపోతుంది మన నాన్న చేయడానికి. 4 దిక్కులు చూడదండి, అంత ఆలోచిస్తుంది కదా. ఇంకొకటి ఉంటే శివుడు తీసేస్తాడు. సో కనుకనే అటువంటి బ్రహ్మదేవుడికి అటువంటి క్యాప్ చలికారా, వాట్స్ గోయింగ్ ఆన్, ఏం పడుతుంది. అంతేకాదు బౌద్ధ ఎప్పుడైతే ఈ దూడలు ఇంకా గోపాలను ఎక్కడ వెళ్ళిండో, యాక్చువల్గా అందరూ లంచ్ స్టార్ట్ చేసిండు అంతే. రోజు లంచ్ స్టార్ట్ చేసిండు, మీరు చూస్తున్నారే దూడ అందుబాటు కనబడుతుంది, ఎటుపోయినాయి. సో బ్రహ్మదేవుడు ఏం చేసిండు, మొత్తం గడ్డిని ఉంటించాడు. ఆ గడ్డికి లోపడి దూడలు మేత్తపోయింది. కూర్చోండి, మీరు కూర్చోండి. సో కృష్ణుడి ఆనందం ఏంటి, భక్తులు కూర్చొని తింటే అది కృష్ణుడి ఆనందం. దట్ ఈస్ వాట్ ద ప్రెజర్ ఇస్. నిన్న కదా నేను కుకింగ్ చేసినప్పుడు కదా వీళ్ళు అన్నప్పుడు నేను ఇంట్లో చెవులు నడుతున్నాడు, నా పన్నెండు చెవులు నడుతుంది. ఇంకో లేకపోతే సాగులు ఫస్ట్ తింటారు, వాళ్ళు తిని మిగిలిన తర్వాతనే మేము తింటాము. ఇక్కడ ఉల్టా ఉంది, మనం తింటాం, వీళ్ళు ఇంకా తినలేరా, లాస్ట్ తింటారా. ఇంకా వాళ్ళ తెలియదు స్వామి ఆనందం ఏంటి, అందరినీ తింటా ఉంటారు చూస్తే, అది వాళ్ళ ఆనందం. ఆచార్యం పడతాను మంగళంలో 8 శ్లోకాలు ఉన్నాయి, గురువాష్టకం. అందులో ఒక శ్లోకం ఏమిటి, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాదో స్వాతంత్ర తృప్తాన్ హరిభక్త సంఘాన్ కృత్వైవ తృప్తిం భజతం సదైవ వందే గురు శ్రీ చరణారవిందం. అట్టి గురువుకు మా యొక్క వాళ్ళ చరణాలకు మా అభిమానం, పాదపద్మాలకు మా అభిమానం. ఎటువంటి గురువు, ఎవరైతే భగవంతునికి 4 రకాల నైవేద్యాలు పెడతారు. 4 రకాలు అంటే ఉంటే 2 రకాలు కలిగి 4 మొత్తం 4 ఉంటాయి. చప్పరిచేటి, నాగేటి, మింగేటి, ఇంకా నల్లమేటి. మనం తినే వస్తువులు 4 ఉంటాయి. కొన్ని మనం చప్పరిస్తాం, కొన్ని నాకుతాం, కొన్ని చప్పరిచేటి నాగేటి ఒకటి తాగేటి, ఒకటి చప్పరిచేటి, ఒకటి మింగేటి, ఇంకోటేమో నల్మేటి. చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాదం, భగవతుడు. మళ్ళీ ఆ ప్రసాదము ఎప్పుడైతే వాళ్ళ శిష్యులు తింటూ ఉంటారో అది చూసి ఇట్ బికమ్స్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ రిలీషింగ్ కృష్ణ ప్రసాద్. ఇది కృష్ణుడి కోరిక. కనుకనే మీరు కూర్చుండదు, మీరు లేచలేదు, నేను కదా వాళ్ళు ఎంజాయ్ ద ఫీస్ట్, నేను చూసాను. కానీ కృష్ణుడు అప్పుడు జస్ట్ ఇట్లా స్టార్ట్ చేసిండు తింటాని. ఇంకా బ్రహ్మదేవుడు ఇంకా పిచ్చేందుకు, కృష్ణుడు లెఫ్ట్ హ్యాండ్తో తింటాడు. ఇది మేనర్లెస్ బాయ్, కల్చర్లెస్ బాయ్. నేర్పలేదు మమ్మీ తీసు పని కూడా చిన్నపిల్లలు మన చేతి ఏమిటి పేరుగన్నాం, మన మీద కొన్ని డ్రై ఫ్రూట్స్, వెట్ ఫ్రూట్స్ వచ్చి పెట్టుకొని తినలే. ఇంకా తింటా ఇట్లా వెళ్ళు కదులు ఎత్తుకుంటే ఇల్లు వెళ్ళు తిరుగు మర్చిపోయాడు. బ్రహ్మదేవుడు తిరిగేసరికి సంవత్సరం వరకు చేతి అట్లా ఉంది. మళ్ళీ తిరిగేసరికి బ్రహ్మదేవుడు గడబడి ఉంది, తెలిసింది ఏదో గడబడి ఉంది. ఆయన ఇంకా పిచ్చేయడానికి భగవంతుని చేతి ఇంకా అది ఉంది, ఇంకా దిమాగ్ ఖరాబ్. ఇంకా రైట్ హ్యాండ్ ఏమో కుమ్మ పట్టిండు, లెఫ్ట్ హ్యాండ్ ఏమో పెరగడం అట్లా ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడు 4 తలతో 4 ముక్కులు భూమికి రాసుకుంటా 8 కళ్ళతో ఏడ్చుకుంటా భగవంతుని పాదాల మీద పడి శ్లోకాలు పడుతుంది. ఒక శ్లోకంలో ఏమంటుందో, ఒక్క సమయం అట్టుండొచ్చు ఈ పెద్ద సైంటిస్టులు, పెద్ద శాస్త్రవేత్తలు, వీళ్ళు పృథ్వీపై ఉన్న ప్రతి ఒక్క రేవను
లెక్క పెడుతుండొచ్చు. they may be able to count all the atoms and molecules, but they cannot know your glories. మీ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. ఫస్ట్ క్లాస్లో కలిగి ఏరియా 14. ఏమంటాడు? మై డియర్ లార్డ్, మళ్ళీ భగవంతుడు ఎట్లా విస్తరించిండు? ప్రతి ఒక్క దూడ, ఒక శ్లోకం ఉంది శుద్ధ సంతుడు, భగవంతుడు ప్రతి ఒక్క దూడ అయ్యాడు, ప్రతి ఒక్క గోపాలు, ప్రతి ఒక్క గోపాలు వేసుకున్న వస్త్రాలు అది కూడా కృష్ణుడే. ఆ రోజు ఇంట్లో వెళ్ళి బయటపడేటప్పుడు ఆ గోపాలు ఏ కలర్ బట్ట, ఏ మెటీరియలు, ఏ డిజైను, అవన్నీ ఎగ్జాక్ట్లీ అదే జ్యువెలరీ. అదే వాళ్ళ చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ కూడా కృష్ణుడే, చేతిలో ఉన్న ఫుల్ అండ్ కూడా కృష్ణుడే, వాళ్ళ చేతిలో ఉన్న కట్టె దూడ వేయడానికి ఆ కట్టె కూడా కృష్ణుడైంది, నగాలు కూడా కృష్ణుడైంది. ఇవన్నీ చూసరికి ఇక బ్రహ్మదేవుని తెలియదు, ఇదేంటి ఇంత అప్లోనిగా ఈ లెవెల్గా ఉన్నారు ఎవరన్నా? బట్టలు కూడా ఇంకా ఒకరు అయినది టిఫిన్ బాక్స్ ఇంకా స్టిక్ ఫుల్ అండ్ ప్రూవి. కృష్ణ ఎక్స్పాండ్ హిమ్సెల్ఫ్. ఎందుకు? సో దట్ నో బడీ క్యాన్ డౌట్. ఇవన్నీ చూసరికి బ్రహ్మదేవుని తిరిగిపోయింది. అప్పుడు ఏమంటున్నాడు? మై డియర్ లార్డ్, యు ఆర్ ది ఓన్లీ వర్షిపబుల్ లార్డ్. ఈ ప్రపంచంలో కేవలం మీరు ఒక్కలే పూజనీయులు లేదు, కనుకనే ప్లీజ్ నా ప్రణామాలు స్వీకరించి నాపై దయ చూపించండి. మీ యొక్క దివ్యమైన స్వరూపం ఎలా ఉంది? శ్యామ సుందరం, ఆకాశంలో ఉన్న మేఘాలలాగా. మీ బట్టలు పిడుగులుగా మెరుస్తున్నాయి. ఇంకా మీ అందమైన ముఖపద్మంకి ఏమున్నాయి? గుంజలు, గురియలు తెలుసా? కర్రగా ఎలా ఉంటాయి గురియలు, చెట్టుగా చిక్కుగా. సో భగవంతుడికి ఆ గురియలు చాలా ఇష్టం. పండు మీ అందమైన ముఖపద్మంని ఇంకా ఎవరు అలంకరిస్తున్నారు? ఆ గురియల లోలకలు. ఇంకా మీ తల మీద నెమిలి పిచ్చాను. మీరు మెడల అన్ని వనమాల వేసుకున్నారు. దేంతోని? మాల తేలింది వనంలో పెరిగే పువ్వులు, ఇంకా ఆకులు. ఇంకా మీ చేతిలో ఒక కట్టె ఉంది, దూడ అవునండి. ఇంకా బర్రె కొమ్ము ఉంది, దేనికోసము? ఊదడానికి బూర. ఇంకా ఫుల్ ఉంది. ఇంకా మీరు నా ఎదురు వెళ్ళారు, మీ చేతిలో విత్ మోర్సల్ ఆఫ్ ఫుడ్ ఇన్ యువర్ హ్యాండ్. అన్నం పెట్టుకోండి. ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఏ స్వరూపం చాలా ఉంటుంది? వైకుంఠ రూపం. ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నారు? కంప్లీట్లీ అపోజిట్స్ కదా. మాట్లాడు, మై డియర్ లార్డ్, నైదర్ ఐ నార్ ఎనీవన్ ఎల్స్, నేను కానీ ఈ ప్రపంచంలో ఎవరిని కానీ మీ యొక్క దివ్యమైన శక్తులు, నో వన్ కెన్ ఎస్టిమేట్ ద పొటెన్సీ ఆఫ్ దిస్ ట్రాన్సెండెంటల్ బాడీ ఆఫ్ యువర్స్. ఈ శరీరం ఒక దివ్య శక్తిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. నేనేం అర్థం చేసుకుంటాను? విచ్ హ్యాస్ షోన్ సో మచ్ మర్సీ టు మీ. మీరు నాపై ఎంత దయ చూపించారు, ఎంత కరుణ చూపించారు. ఇంకా కరుణ ఎందుకు వస్తుంది? కేవలము తన భక్తుల, తన శుద్ధ భక్తుల కోరికలను తీర్చడానికి. కనుక మీరు కరుణిస్తారు. అంటూ నా మనసు ఈ భౌతిక విషయాలలో మొత్తము చిక్కిపోయి ఉంది. కనుక నేను మీ ఈ దివ్యమైన స్వరూపంని అర్థము చేసుకోలేకపోయినాను. ఇంకా మీరు ఆ దివ్యమైన స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోయినాను. ఇంకా మీరు ఆ దివ్యమైన స్వరూపంతో ఎలా అనుభవిస్తారో అది నేను ఎలా అర్థం చేసుకోగలుగుతాను? కనుక ఈ ఒక శ్లోకం చెప్పే శ్లోకం చాలా ఉన్నాయి శ్లోకాలు. ఎస్, ఇన్ టైం ఒక సమయమత్తులు వచ్చు, లెర్నెడ్ ఫిలాసఫర్స్ ఆర్ సైంటిస్ట్, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు మరియు సైంటిస్టు, విద్యావేత్తలు, జ్ఞానవంతులు, దే మే బీ ఏబుల్ టు కౌంట్ ఆల్ ది ఐటమ్స్ ఆఫ్ ది ఎర్త్. వాళ్ళు లెక్క పెట్టచ్చు. ఏం లెక్క పెట్టచ్చు? కణాలు లెక్క పెట్టచ్చు. ఒకవేళ సమయం అప్పుండొచ్చు. ద పార్టికల్స్ ఆఫ్ స్నో, మంచు కణాలను లెక్క పెట్టచ్చు.
సాధ్యమా? కానీ టైం అవుతుండొచ్చు. ఆర్ పర్హాప్స్ ఈవెన్ ద షైనింగ్ మాలిక్యూల్స్ రేడియేటింగ్ ఫ్రమ్ ద సన్, సూర్యకిరణాలలో ఉన్న మనం చూస్తాం కదా, ఒక కుక్కల కింద లైట్ రాలి ఏమైనా పడుతుంది, రేణు, అవి ఒక లెక్క పెడుతుండొచ్చు. బట్ అమంగ్స్ అండ్ అంతేకాదు ద స్టార్స్ అండ్ ద లూమినరీస్, నక్షత్రాలను చుక్కలను లెక్క పెడుతుండొచ్చు, కొంత సాధ్యం అవుతుండొచ్చు. బట్ అమంగ్ దీస్ లెర్నెడ్ మెన్, అటువంటి శాస్త్రవేత్తలు, అటువంటి తెలివివంతులు, హూ కుడ్ పాసిబ్లీ కౌంట్ ది అన్లిమిటెడ్ ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్ పొజెస్డ్ బై యూ, అనంతమైన దివ్యమైన గుణాలను మీకు కలిగినటువంటి అనంతమైన దివ్య గుణాలను ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? ఇది బ్రహ్మదేవుని యొక్క రియలైజేషన్. మళ్ళీ చివరికి అంటున్నాను, నేను ఎంతలో నేను ఐఎమ్ సో స్మాల్ క్రిచర్ మెజరింగ్ 7 spans ఆఫ్ యువర్ ఓన్ హ్యాండ్స్. ఎవడు ఎందుకంటు కదా కాదు, మూర నా లెక్క ఎంత, మీ చేతకు నేను 7 మూరలు ఉంది. నేను మిమ్మల్ని ఏం అర్థం చేసుకుంటాను? మళ్ళీ ఈ భౌతిక ప్రపంచం ఒక కుండ లాంటిది, అందులో నేను బంధింపడున్నా. నేను మిమ్మల్ని మీ గొప్పతనాన్ని ఏం అర్థం చేసుకోగలుగుతాను? ఎందుకంటే అన్లిమిటెడ్ యూనివర్సెస్ పాస్ టు ద పోర్స్ ఆఫ్ యువర్ బాడీ. అనంతమైన బ్రహ్మాండాలు, లెక్కలేని బ్రహ్మాండాలు మీ శరీరంలో బయటపడుతున్నాయి. ఎట్లా? ఏ విధంగా అయితే ఒక రంధ్రంలోకి వెళ్ళే ఆటమ్స్ కమ్ అవుట్, లైట్లోకి వెళ్ళే చూసినప్పుడు ఆయన గొడవ పొక్కుంటుంది, లేదా సూర్యకిరణాలు ఎట్లా పడుతుంది, దుమ్ము ధూళి ఎక్కడుంటుంది సార్. అట్లా ఆ విధంగా మీ ఒక్కొక్క రోమ కుప్పలకి బ్రహ్మాండాలు బయటపడుతున్నాయి. పై చూసినప్పుడు గుర్తు రావాలి శ్లోకం. కానీ చివరికి క్షమాపణ కోరుకుంటుంది. ఏమని చెప్పి తెలుసా? ఇది మొదలు అర్థం కాదు, అర్థమవుతుంది. ఏమి ఇప్పుడు అయ్యా, ఏ విధంగా అయితే తల్లి గర్భంలో పిల్ల ఉన్నప్పుడు పిల్ల ఏం చేస్తుంది? తిరుగుతుంది. తిరిగినప్పుడు ఏం చేస్తుంది? అంత ఉంటుంది. తల్లి తప్పకూడదు. అదేవిధంగా నేను ఈ బ్రహ్మాండంలో చిక్కున్న చిన్న నీటి సంతానంలాగా నా వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నన్ను క్షమించండి. ఇది బ్రహ్మదేవుని రియలైజేషన్, బ్రహ్మదేవుని ప్రార్థన. ఇప్పుడు చెప్పేసి అంటే బ్రహ్మదేవుడు లాంటి వ్యక్తి, ఇంద్రుడు లాంటి వ్యక్తి భగవంతుని అర్థం చేసుకోలేదు. మన పరిస్థితి కానీ భగవంతుడు మనకు మార్గం ఇచ్చాడు. నన్ను ఎట్లా అర్థం చేసుకోవడం? భక్త్యామామవి జనం. ఇలా భక్తి ద్వారానే నువ్వు నన్ను తెలుసుకోవచ్చు. లేకపోతే సాధ్యం కాదు, సాధ్యం కాదు. కొద్ది వారం ఏమంటుంది? మాయా జవానికి అచ్చాన్నం. ఎందుకు మీరు మిమ్మల్ని అర్థం చూడడం కట్టేము? ఎందుకంటే మీరు ఏమి ఇస్తారు? మాయ యొక్క ఆవరణను మిమ్మల్ని వేసేసుకుంటారు. కనుకనే ఆ పరదచ్చరికి మీరు ఎందుకు తెలియరు? ఎందుకంటే ఏ విధంగా అయితే ఒక డ్రామా చేసినప్పుడు, నాటకం ఆడేటప్పుడు వ్యక్తి ఏం చేస్తాడు? మేకప్ వేసుకుంటాడు, వేషం వేసుకుంటాడు. వేషం వేసుకుంటే వ్యక్తి కానీ ఏర్పడతారా? చిన్నపిల్లలు తల్లి వేస్తారు, నా కొడుకు కనపడతాడు. ఎందుకు? ఇప్పుడు వేషం వాళ్ళు డ్రామా చూడరు, వాళ్ళు చెప్తారు నా కొడుకు ఇక్కడ ఇట్లా లేకుండా పదివిధంగా భగవంతా మీరేమిస్తారు? ఏదో నాట్యం ధర్మయత, ఏ విధంగా అయితే నటించే నటుంది మేకప్ ఏమిటి అర్థం కాదో, అదేవిధంగా మీ ఆవరణ వల్ల మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కఠినం. సో ఆ భగవంతుని విషయము ఎవరైతే బ్రహ్మదేవుడు అర్థం చేసుకోలేదో, ఎవరైతే ఇంద్రుడు అర్థం చేసుకోలేదో, 33 కోట్ల దేవత అర్థం చేసుకో సాధ్యం కాదు. పెద్ద పెద్ద ఋషులు, మహర్షులు అర్థం చేసుకో సాధ్యం కాదు. ఆ వ్యక్తి విషయము వ్యాస మహర్షి రాయబోతుంది. ఇక మనకు అవకాశం ఉంది ఈ శ్రీమద్ భాగవతం ద్వారా నన్ను అర్థం చేసుకునేది. కానీ శ్రీమద్ భాగవతం ఏమిస్తుంది? జస్ట్ భక్తి ఇస్తుంది. అవన్నీ విన్న తర్వాత భక్తి ఉత్పద్యతే పుంస యస్యాం వై శ్రీయమానాం కృష్ణ పరమ పురుషే భక్తి ఉత్పద్యతే పుంసాం శోక మోహ భయ ఆపహ. కేవలం కృష్ణుని విషయం వింటే ఏమవుతుంది? భక్తి ఉద్భవిస్తుంది. భక్తి ఉద్భవించాలి ఏమవుతుంది? శోకం, మోహం, ఇంకా భయం నష్టమైపోతుంది. ఇది ఈజ్ ద పవర్ ఆఫ్ హియరింగ్ అండ్ రీడింగ్ భాగవతం.
థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ శ్రీ ప్రభుపాద కీ జయ.